పూరా లోకల్. లోక్సభ ఎన్నికల్లో భాగంగా తాను ఎంపీగా ఉన్నప్పుడు చేవెళ్ల ప్రజలకు ఏం చేశారు, ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల పెద్దగా చేయడానికి కుదరలేదన్నారు. ఆయన ఆ సమయంలో 1000 కోట్ల బీజాపూర్ హైవేను తీసుకొచ్చానని, తాండూరు రాతి పరిశ్రమకు దీర్ఘరాయువు అందించేందుకు జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలలో కొన్ని పథకాలు మాత్రమే ఇక్కడ అమలు చేస్తారని, ఇంకెన్నో పథకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని చెప్పారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా పథకాలు ఇక్కడ అమలు కావట్లేదని, వాటి అమలుకు కృషి చేస్తామని, అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన డబ్బులు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం మోసం చేశారని, కానీ నేను రంగారెడ్డి, వికారాబాద్ పరిధిలో ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు లేని పేదలకు దాదాపు 1 లక్ష ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.